కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి లేటెస్ట్ వైరస్ మంకీ పాక్స్ వైరస్. ఇదిగో 2-3 రోజుల్లో ఇండియా వచ్చేస్తుంది, ఈ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, అందరిని చంపేస్తుందని చెప్పి రకరకాల కథనాలు ఉన్నట్వి లేనటువంటి కనిపిస్తాయి. అసలు మంకీ పాక్స్ వైరస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మంకీ పాక్స్ని ఇప్పుడు ఎంపాక్స్ అంటున్నాం. ఈ మంకీ పాక్స్ వైరసెస్ అనేటువంటివి ఒక వాట్స్ తరహాలో ఉంటాయి. మన పులిపిరికాయలు అంటాం కదా, ఆ తరహాలో ఉంటాయి, అంతకుమించి ఏముండవు. ఈ మంకీ పాక్స్ వైరస్ అనేటువంటిది సామాన్య జనంలో వచ్చినప్పుడు కూడా పులిపిరికాయలు ఎంత తేలికైన విషయాలు పెద్దగా పట్టించుకోమను, అంత తేలికైన విషయం. అయితే హెచ్ఐవి సోకిన వాళ్ళలో మాత్రం మంకీ పాక్స్ అనేటువంటిది కొంచెం తీవ్రంగా ఉంటుంది. దానికి సంబంధించి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా హోమోసెక్సువల్ మెన్లో వస్తుందని చెప్తున్నాం. ఎక్కువగా ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షను, మగ కాల్సినప్పుడు వాళ్ళకి ప్రాక్టైటిస్, వాళ్ళకి రెక్టము, యానస్ రీజియన్స్లో ఇన్ఫెక్షన్ రావడం, అది పెద్ద ఎత్తున సాగడం, ధ్వంసం చేయడం, అది తినేసినట్టుగా అయిపోతుంది, అట్లాంటివి జరుగుతుంది. సో వాళ్ళలోనే తప్ప జనసామాన్యానికి ఇది సంబంధించిన జబ్బు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడు చాలామందిలో కొన్ని గ్రూప్స్కి హెచ్ఐవి టెస్ట్ తప్పనిసరిగా చేస్తుంటాం. ఉదాహరణకి ఏదో ఒక ఆపరేషన్ చేస్తాం, సర్జికల్ ప్రొఫైల్ అని చెప్పేసి, స్క్రీనింగ్ అని చెప్పేసి, హెపటైటిస్ బి, హెచ్ఐవి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్లు చేస్తాం మిగతా టెస్టులతో పాటు. అట్లానే గర్భిణీ స్త్రీలకు అందరికీ చేస్తాం. అట్లానే టీబీ జబ్బు సోకిన వాళ్ళకి అందరికీ హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. అట్లానే సుఖవ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. అట్లానే మంకీ పాక్స్ అనేటువంటిది ఉన్న వాళ్ళకి కూడా అందరికీ హెచ్ఐవి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ హెచ్ఐవి ఈ మంకీ పాక్స్, ఈ ఎంపాక్స్లో కూడా కొందరు చనిపోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఆ అరుదుగా జరిగిపోయినటువంటి ఆ మరణాలు కూడా కేవలం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, వాళ్ళకు కూడా హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ CD4 బాగా నాదిర్ అడుగంటిపోయి ఉన్న పరిస్థితి, వాళ్ళు యాంటీరిట్రోవైరల్స్ తీసుకొని మనుషులు, అలాంటి వాళ్ళలో మాత్రమే ఇది ఉధృతంగా జరిగి వాళ్ళకి ప్రాణాపాయం అవుతుంది తప్ప సాధారణ ప్రజానీకానికి ఎంపాక్స్ వచ్చేటువంటి అవకాశం బాగా తక్కువ. వచ్చినప్పటికీ కూడా ఒక పులిపిర్లు వాట్స్ అంటూ ఉంటాం, అంతకు మించి ఇది ఏమి సమస్య అయితే కాదు. ఎంపాక్స్ అనేటువంటిది జనసామాన్యానికి ఎంత మాత్రమూ సమస్య కాదని చెప్పుకోవాలి. వివాహేతర సంబంధాల ద్వారానే, అంటే ఈ జనబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉండే అక్రమ సంబంధాలు వల్లనే మంకీ పాక్స్ వస్తుంది, ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు చాలామంది చెప్తూ ఉన్నారు. మీరు స్వలింగ సంపర్కులు అని చెప్తున్నారు. ఓకే, యాజ్ యూ సెడ్ దట్ స్వలింగ సంపర్కుల వరకు, హోమోసెక్సువల్ వరకు స్వలింగ సంపర్కులే కాదు, హెచ్ఐవి పాజిటివ్ పీపుల్లో కూడా ఇది వస్తుంది. ఓకే, హెచ్ఐవి పాజిటివ్ ఎక్కువగా ఇప్పటివరకు గమనించింది, ఎక్కువగా కొన్ని ఆఫ్రికా దేశాల్లో గమనించిన వాళ్ళు హెట్రోసెక్సువల్స్ హెచ్ఐవి వాళ్ళకి, అమెరికా అంటే లేదా కొన్ని యూరోపియన్ దేశాల్లో గమనించిన వాళ్ళు స్వలింగ సంపర్కులు. హెచ్ఐవి దాని యొక్క వ్యాప్తి అనేటువంటిది వేరువేరు దేశాల్లో వేరువేరుగా ఉంటుంది. అమెరికాలోను యూరోప్ దేశాల్లో కూడా ఎక్కువగా ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్సు, అంతకంటే ఎక్కువగా స్వలింగ సంపర్కులు, ఎవరైతే మేల్ హోమోసెక్సువల్స్, గే మెన్ ఆర్ MSM అంటాం, మేల్ సెక్సువల్ పార్ట్నర్స్ అనమాట, వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన ఆఫ్రికా దేశాల్లోనూ, ఇండియా లాంటి చోట్లకి వచ్చేటప్పటికి ఇది హెట్రోసెక్సువల్ ట్రాన్స్మిషన్. అంటే అక్కడ ఎక్కువగా మగవాళ్లే, ఎక్కువ 100కి 70 మంది వరకు మగవాళ్లే పాజిటివ్ ఉన్నారు, 80 మంది వరకు కూడా మగవాళ్లే ఉంటారు యూరోపియన్, అమెరికన్ అలాంటి దేశాల్లో. మన వరకు వచ్చేటప్పటికి మహిళ నుంచి పురుషులకి, పురుషుల నుంచి మహిళకి ఎక్కువ జరుగుతుంటుంది. సో ఇక్కడ ఇంచుమించుగా ఈక్వల్ నంబర్స్, సగం మంది మహిళలు పాజిటివ్ ఉంటారు, సగం మంది పురుషులు పాజిటివ్ ఉంటూ ఉంటారు. ఇప్పుడు హెచ్ఐవి ఎఫెక్టెడ్ పీపుల్కి మాత్రమే కాకుండా, హోమోసెక్షువల్ పీపుల్కి మాత్రమే కాకుండా, వివాహేతర సంబంధాలు కలిగి ఉండేటువంటి వాళ్ళకి మంకీ పాక్స్ వైరస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదా ఎక్కువగా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? ఎంపాక్స్ అనేటువంటిది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గానే పరిగణిస్తున్నాము. అయినప్పటికీ కూడా అది మిగతా జబ్బుల్లాగా, సపోజ్ ఒక హెర్పిస్ జబ్బో, లేకపోతే సిఫిలిస్ జబ్బో, లేకపోతే గొనోరియా జబ్బులాగా తేలిగ్గా వచ్చే జబ్బు కాదు. అది అంత ప్రమాదకరమైంది కాదు, పెద్ద కంబర్సము ట్రబుల్సమ్ అయితే కాదండి. ఒక వార్ట్ లాగా ఉంటుంది. ఓకే, వార్ట్ అంటే మన కోడి జుత్తు అంటూ ఉంటారు కొంతమంది, వెనీరియల్ వార్ట్స్ అంటాం, అట్లాంటివి ఏవో ఉంటాయి. అది నొప్పి అయితే ఉండదు, కానీ చూడడానికి కొంచెం అగ్లీగా ఉంటుంది, కొంచెం బాగోదు చూడడానికి. ఇబ్బంది పెట్టి పక్కకు వెళ్ళిపోతుందా సార్, లేకపోతే మంకీ పాక్స్ ప్రాణాలు తీస్తుందా? ఎస్టాబ్లిష్ అయిపోతే అది ఎలా ఉంటుంది, అన్లెస్ ఏదో కాటరీ అలాంటి ఏదైనా చిన్న సర్జరీ చేసుకోవడం, చిన్న ప్రొసీజర్స్ చేస్తే తప్ప వెళ్ళిపోయేది లేదు. ఇప్పటికీ అయితే మెడికల్ మేనేజ్మెంట్ ఏమీ లేదు. సో అట్లాంటి వాళ్ళకి
కండోమ్ వాడుతూ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప వాళ్ళు ఒకవేళ పార్ట్నర్తో కలవాల్సి వస్తే ఇట్లాంటిది ఏం లేదండి. ఎవరికైనా మంకీ పాక్స్ వైరస్ ఇప్పుడు అటాక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని నిరోధించేందుకు అసలు మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ రెడీగా ఉందా? ఎంపాక్స్ అనేటువంటిది సామాన్య జనానికి ఏమీ చేయదండి. హెచ్ఐవి రోగుల్లోనే తీవ్రంగానే వాళ్ళకి అట్లనే ఎక్కడైతే వ్యాధి నిరోధశక్తి బాగా తక్కువ ఉంటుందో, లైక్ ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఒక లివర్ ట్రాన్స్ప్లాంటో కిడ్నీ ట్రాన్స్ప్లాంటో ఇట్లాంటివి, అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాళ్ళకి, లేకపోతే డయాలసిస్ పేషెంట్లకి, ఇలా ఇతరేతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి కొంతమందికి చాలా అరుదైన విషయం, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఏమైనా కొంచెం ప్రభావం చూపించవచ్చు, కానీ జనసామాన్యానికి సంబంధించి ఇది పెద్ద ఆరోగ్య సమస్య కాదు, ఇది ప్రాణాల మీదకి వచ్చే సమస్య అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు.